అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 28. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. ఆయత్ నంబర్ 28. తమ ప్రభువును ఉదయం సాయంత్రం వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చొరగొనే ప్రయత్నంలో ఉన్న వారి సహచర్య పట్ల నీ మనసు సంతృప్తి పరుచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో. చూడు, ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో, ఎవడు తన మనోవాంఛలను వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పని తీరు మితిమిరిపోయిందో అతనికి విధేయత చూపు. వ్యాఖ్యానం 49. ఇంతకు ముందు అల్ అనామ్ సూరా 52లో కూడా ఈ నిరుపేదల ప్రస్తావన వచ్చింది. వారు పేదవారైనప్పటికీ దైవ ధర్మాన్ని, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యాన్ని ఎంతగానో కోరుకునే అభిమాన ధనులు. అయితే వారన్న సమావేశంలో వారితో కలిసి కూర్చోవడానికి ఖురైష్ కులీనులు ఎంత మాత్రమూ ఇష్టపడేవారు కాదు. హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు: మేము మొత్తం 6 దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చుని ఉన్నాం. నేను కాకుండా బిలాల్ ఇబ్నే మసూద్, హుజిల్ తెగ చెందిన ఒక వ్యక్తి, మరో 2 సహాబీలు ఉన్నారు. అప్పుడు మక్కాకు చెందిన ఖురైష్ కులీనులు అక్కడికి వచ్చి కాస్త వీళ్ళందరినీ బయటికి పంపిస్తే మేము మీ ఎదురు కూర్చుని మీ బోధనను వింటాం అని కోరారు. సరే, మంచిదే కదా. కనీసం ఈ విధంగానైనా వారు తన ఉపదేశాన్ని వింటే వాళ్ళ హృదయ జగత్తు మారుతుందేమోనని భావించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని చేయరాదని అల్లాహ్ తన ప్రవక్తను గట్టిగా హెచ్చరించాడు. సహీ ముస్లిం ఫజాయిల్ సహబా. వ్యాఖ్యానం 50. అంటే నిన్ను అమితముగా అభిమానించే ఈ పేదలను విస్మరించి సమాజంలోని శ్రీమంతులు, కులీనులపై దృష్టి కేంద్రీకరించకు. వ్యాఖ్యానం 51. మూలంలో ఫురుతా అనే పదం ఉపయోగించబడింది. ఈ పదం ఇఫ్రాత్ అనే మూల పదం నుంచి వచ్చిందనుకుంటే హద్దు మీరిపోవడం అని దానికి భావం. ఒకవేళ తఫ్రీత్ నుంచి ఏర్పడిందనుకుంటే దానికి అతి మిత ధోరణి అన్న అర్థం వస్తుంది. అతి మిత ధోరణి అనర్థదాయకం. ఆయత్ నంబర్ 29. وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. ఆయత్ నంబర్ 29. ఈ విధంగా ప్రకటించు, ఆశాంతం సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభు తరపు నుంచి వచ్చింది కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాం. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం, ఉపశమనం, నీళ్లు అడిగితే
నూనె మడ్డె లాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం నరకం అది. ఆయత్ నంబర్ 30. إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا. ఆయత్ నంబర్ 30. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం నిశ్చయముగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వం. వ్యాఖ్యానం 52. సాధారణముగా నరకయాతనను వర్ణించినప్పుడల్లా దాంతోపాటే స్వర్గలోక సుఖాలను ప్రస్తావించడం ఖురాన్ బోధనా శైలికి ఒక నిదర్శనం. నరకయాతన నుంచి అల్లాహ్ శరణు వేడటంతో పాటు స్వర్గాన్ని పొందాలన్న ఆశ, కోరిక, ఆరాటం ప్రజలలో జనించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆయత్ నంబర్ 31. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. ఆయత్ నంబర్ 31. వారి కోసం శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగాను దళసరిగాను ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది! వ్యాఖ్యానం 53. దివ్య ఖురాన్ అవతరించే కాలంలోనూ అంతకుముందు కాలంలోనూ రాజులు, తెగల నాయకులు, శ్రీమంతులు తమ చేతులకు బంగారు మురుగులు ధరించేవారు. ఇది అప్పటి ఆచారం. దీనివల్ల సమాజంలో వారి ప్రత్యేకత వ్యక్తమయ్యేది. ఆ విషయాన్నే ఖురాన్ ప్రస్తావిస్తూ స్వర్గవాసులకు కూడా ఈ వైశిష్ట్యం ప్రాప్తమవుతుందని తెలిపింది. వ్యాఖ్యానం 54. సుందుసున్ అంటే పలుచని పట్టు వస్త్రమని, ఇస్తబ్రకున్ అంటే దళసరి పట్టు వస్త్రమని భావం. ప్రాపంచిక జీవితంలో బంగారు నగలు వేసుకోవడం, పట్టు వస్త్రాలు ధరించడం పురుషులకు నిషేధించబడింది. ఎవరైతే ఈ దైవాదేశాన్ని శిరసావహిస్తూ ఈ నిషిద్ధాంశాలకు దూరంగా ఉంటారో వారికి స్వర్గంలో ఈ వస్తువులన్నీ ప్రాప్తమవుతాయి. స్వర్గవాసులకు ఏ వస్తువు నిషిద్ధం కాదు. అక్కడ వారు కోరిందల్లా లభిస్తుంది. ఏ వస్తువుపై మీ మనసు పడినా, మీరు అది కోరినా అది స్వర్గంలో ఉంటుంది. హామీమ్ సజ్దా 31. ఆయత్ నంబర్ 32. واضرب لهم مثل الرجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. ఆయత్ నంబర్ 32. ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరి వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు. వారిలో ఒక అతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాం. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లు కంచెను నిర్మించాం. ఆ రెండింటికి మధ్య పచ్చని పంట పొలాలను కూడా వసగాము. వ్యాఖ్యానం 55. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏ కాలానికి చెందినవారు? అవగాహన నిమిత్తం అల్లాహ్ ఈ ఇరువురి వ్యక్తులను ఉపమానంగా పేర్కొన్నాడా? లేక నిజంగానే ఆ ఇద్దరు వ్యక్తులు ఉండేవారా? ఒకవేళ ఉంటే వారు ఇస్రాయేల్ సంతతికి చెందినవారా లేక మక్కావాసులా అన్న విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య ద్వంద్వాభిప్రాయాలున్నాయి. మొత్తానికి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను విశ్వాసి, మరొకతను అవిశ్వాసి. వ్యాఖ్యానం 56. ఒక తోటకు 4 వైపులా
ప్రహారీ గోడ ఉన్నట్లుగానే మేము ఆ ఖర్జూర చెట్ల కంచెను చేశాము. ఆ ఖర్జూర చెట్లు స్వయంగా మంచి దిగుబడును ఇవ్వడంతో పాటు ఆ తోటకు ప్రహారీ గోడలా ఉపయోగపడేవి. వ్యాఖ్యానం 57. ఆ రెండు తోటల మధ్య సారవంతమైన నేల కూడా ఉండేది. అందులో ఆహార ధాన్యాలు పుష్కలంగా పండేవి. ఆ విధంగా ఆ రెండు తోటల ద్వారా పండ్లు, ఫలాదులు, ఆహార ధాన్యాలు పొంగి పొరలేవి. ఆయత్ నంబర్ 33. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. ఆయత్ నంబర్ 33. ఆ రెండు తోటలు దిట్టంగా పండాయి, అందులో ఏ లోటు చేయలేదు. ఇంకా ఆ రెండు తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము. వ్యాఖ్యానం 58. అంటే ఆ తోటలు పండడంలో ఎలాంటి కొరత చేసేవి కావు, పైగా దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవి. వ్యాఖ్యానం 59. ఆ తోటలకు నీరు సరఫరా చేయడంలో ఆ రైతు ఇబ్బంది పడరాదన్న ఉద్దేశంతో, ఆరుతడి కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రాకూడదన్న ఆలోచనతో నిత్యం గలగలా పారే సెలయేరును కూడా సమకూర్చాము. ఆయత్ నంబర్ 34. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. ఆయత్ నంబర్ 34. మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడు అతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి, మంది మార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే అని అన్నాడు. వ్యాఖ్యానం 60. ఆ తోటల యజమాని అయిన అవిశ్వాసి తన పొరుగువాడైన విశ్వాసిని ఉద్దేశించి బేరాలు పోయాడు. వ్యాఖ్యానం 61. నఫరున్ అంటే సంతానము, నౌకర్లు, పాలేర్లు అని భావం. ఆయత్ నంబర్ 35, 36. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. ఆయత్ నంబర్ 35. ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఏ నాటికైనా ఈ తోట నాశనమైపోతుందని నేను అనుకోను. ఆయత్ నంబర్ 36. وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. ఆయత్ నంబర్ 36. ప్రళయగడి ఆసన్నమవుతుందని కూడా నేను భావించడం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగి నేను నా ప్రభు వద్దకు మరలింపబడినా నిస్సందేహంగా నేను ఆ మళ్లింపు స్థానంలో ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను. వ్యాఖ్యానం 62. ధనమదంతో వాడి కళ్ళు పొరలు కమ్మాయి, వాడి ఆలోచనలు పెడత్రోవలు పట్టాయి. మిడిసి పడడంతో పాటు ఊహా లోకాల్లో విహరించసాగాడు. ఏకంగా వాడు ప్రళయ దినాన్నే ధిక్కరించాడు. ఒకవేళ అలాంటిదేదైనా సంభవించినా అక్కడ కూడా తాను ఘనంగా సత్కరించబడతానని బేరాలు పోయాడు. అవిశ్వాసంలో అవధులు మీరిపోయిన వారి నోట ఇలాంటి అహంకారపూరితమైన మాటలే వెలువడతాయి. ఒకటి ఉదాహరణకు, ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు తీసుకుపోబడినా అక్కడ కూడా సుఖాలు నా సొంతమవుతాయి అని అంటాడు. ఆమీం సజ్దా 50. 2. మా ఆయుతులను తిరస్కరించి పరలోకంలో కూడా నేను ధనపరంగాను సంతానపరంగాను ఘనంగా అనుగ్రహించబడతాను అని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నువ్వు చూసావా? మరియం 77. ఆయత్ నంబర్ 37. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا. ఆయత్ నంబర్ 37. అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఏమిటి, నిన్ను మట్టితో చేసి ఆ తరువాత వీర్యపు బిందుతో సృష్టించి
ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే, ఆ ఆరాధ్య దైవాన్నే తిరస్కరిస్తున్నావా? వ్యాఖ్యానం 63. అహంభావంతో కూడిన అతని మాటల్ని విన్న స్నేహితుడు మోమిన్ అతనికి ఈ విధంగా హితబోధ చేశాడు. చూడు మిత్రమా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు. నువ్వు ఏకంగా సృష్టికర్తనే ధిక్కరిస్తున్నావు. మరి చూడబోతే ఆయన నిన్ను మట్టితో చేశాడు, ఆ తరువాత నీటి బిందువుతో రేతస్తో సృజించాడు. ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడటం వల్ల మానవులు అందరి అసలి మూలం మట్టిగానే భావించబడుతుంది. మరి సమాగమం మూలంగా తండ్రి వెన్నులో నుంచి వెలువడిన వీర్యకణం మాతృగర్భంలోకి వెళ్ళి ఆగింది. అది నలుసుగా మారింది. నవమాసాలు అక్కడే పెరిగింది. ఆ తరువాత సంపూర్ణ మానవాకారంలో మనిషి తల్లి కడుపును చించుకుని పొడవుపై పాదం మోపాడు. మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో మానవుడు మట్టితో చేయబడ్డాడు అంటే అర్థం ఇది. మానవుడు తినే ఆహారమంతా మట్టిలో నుంచి ఉత్పన్నమైనదే. ఆ ఆహారంతోనే పురుషుని వెన్నులో వీర్యం తయారవుతుంది. అది స్త్రీ గర్భంలోకి పోయి మనిషి పుట్టిక ప్రక్రియను మొదలెడుతుంది. ఈ విధంగా మనిషికి మట్టికి అవినాభావ సంబంధం ఉంది. మేలును మరచిన మనిషికి అతని నిజస్వరూపాన్ని జ్ఞాపకం చేసే ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరిగింది. ఆ విధంగానైనా అతను తన సృష్టికర్త మరియు నిజప్రభువును తెలుసుకుని తన జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడని ఆశించబోతుంది. అందుకే మిడిసిపడుతున్న తన స్నేహితుణ్ణి ఉద్దేశించి ఆ వ్యక్తి బోధపరిచాడు. నీ ప్రభు మేళ్లను విస్మరించకు. ఆయన నిన్ను ఏ విధంగా అత్యంత అల్పస్థానం నుంచి అత్యున్నత స్థానానికి చేర్చాడో కాస్త యోచన చేయి. అద్భుతమైన ఈ ప్రక్రియలో ఆయనకు ఎవరూ తోడ్పడలేదు. అందులో ఎవరి భాగస్వామ్యమూ లేదు. ఇదంతా చేసేవాడు ఒక్కగానొక్క అల్లాహే. అటువంటి సాటిలేని ప్రభువునే నువ్వు తిరస్కరిస్తున్నావు. ఆహా, ఈ మనిషి ఎటువంటి కృతజ్ఞుడు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.